అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని గత 5 సంవత్సరాల వైసీపీ హయాంలో ఎన్నో సంఘటనలు చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అయితే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వాళ్ళ భార్యను అవమానించారు. వాళ్ళ కుమారుని కూడా అవమానించారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు. నిజంగా అది చూసి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఎమోషనల్‌గా గురయ్యారు, బాధపడ్డారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడింది ఎవరు? ఆయన కుటుంబానికి అండగా నిలబడింది ఎవరు? నిజంగా అందుట్లో మొట్టమొదటిగా వినిపించే పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు. ఆయన అరెస్ట్ విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి వస్తూ నందిగామ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపడంతో నడి రోడ్డు మీద పడుకుని నిరసన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పి సంఘీభావం తెలిపి బయటికి వచ్చి మేము భవిష్యత్తులో కలిసి వెళ్ళబోతున్నామనే ప్రకటన చేశారు. నిజంగా ఈ యొక్క ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిసి ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆ సమయంలో కార్యకర్తలు కూడా చాలా బలంగా నిలబడ్డారు తెలుగుదేశం పార్టీకి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ బడా నాయకులు కూడా రోడ్డెక్కిన పాపన పోలేదు, నిరసన వ్యక్తం చేసిన పాపన పోలేదు. ఎందుకు? వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయనా, లేనిపోని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనా, లేకుంటే జగన్ గారికి భయపడా? తోటా చంద్రయ్య లాంటి కార్యకర్తను చూసి తెలుగుదేశం బడా నాయకులు ఎన్నో నేర్చుకోవాలి. నిజంగా ఆయన పార్టీ కోసం తన ప్రాణాలను అర్పించిన వ్యక్తి తోటా చంద్రయ్య గారు. అలాగే అమరావతి రైతులు కూడా చంద్రబాబు గారికి గొప్పగా అండగా నిలబడ్డారు. ఏ పార్టీకైనా కార్యకర్త అనేవాడే నిజమైన హీరో. అలాంటి కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పార్టీ నాయకత్వానికి ఉంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో మనందరం చూస్తున్న మార్పు ఏదైతే ఉందో దానికి కారణం కూడా ఆ సంఘటనని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆలోచించి ఉండవచ్చు, ఆ సమయంలో నాకు అండగా నిలబడింది ఎవరు, నాకు కాపు కాసింది ఎవరు, నాకు తోడుగా నిలబడింది ఎవరు, నాకు ధైర్యం చెప్పింది ఎవరు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఉంటారు. అందుకే ఇప్పుడు ఆయనలో చాలా కొత్త మార్పుని అనేది మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగానే కృష్ణార్జునలాగా కలిసి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. నమస్తే.